హాయ్ అండి. హాయ్ అండి. సో మన ఇండియా ఆపరేషన్ సింధూర్ చేపట్టినప్పటి నుండి పాకిస్తానీలు గజగజ వణికిపోతున్నారు. సో ఏమంటారు? తప్పకుండా అండి. పాకిస్తాన్ వాళ్ళకు ముఖ్యంగా ఈ పాకిస్తాన్ ఉగ్రవాదులకు భయం అంటే తెలియజేశారు నరేంద్ర మోడీ గారు, అదే ఇండియన్ ఆర్మీ. సో ఇండియన్ ఆర్మీకి నా తరఫున రియల్లీ హ్యాట్స్ ఆఫ్. సో మన మోడీ గారు కూడా నేవీకి కానీ ఫుల్ రైట్స్ ఇచ్చేశారు. నేవీకి, ఆర్మీకి, ప్రతి ఒక్కరికి. తప్పకుండా అండి. అన్ని రైట్స్ ఇస్తేనే కూడా మన దేశం అనేది చాలా భద్రతతో కూడుకున్నది. ఎందుకంటే ఇప్పటికే మనం మొన్న ఈ 2-3 రోజుల నుండి చూసినట్టయితే వాళ్ళు వందల పైగా డ్రోన్లు ఎగరేస్తున్నారు. అదేవిధంగా 4-5 విమానాలు కూడా కూల్చివేయడం జరిగింది. సో అట్లా ఫుల్ రైట్స్ ఇస్తేనే మన దేశాన్ని రక్షించే అవకాశం ఉంటుంది. కండిషన్స్ తోటి ఉంటే మళ్ళీ మన భారత జనాభాకు కానీ అదేవిధంగా మన భారతదేశానికి కూడా ముప్పు ఉంటుంది. కాబట్టి సో అన్ని విధాలుగా ఆలోచించుకొనే ఇలాంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎందుకనంటే వాళ్ళకు పూర్తి సమాచారం ఉంది, ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంది. కాబట్టి మన దేశానికి ఇంటెలిజెన్స్ వ్యవస్థ చాలా బాగా పనిచేస్తుంది. కాబట్టి సో అన్ని రైట్స్ ఇవ్వడం జరిగింది. సో ఈ ఆపరేషన్ సింధూర్ని ఆపరేట్ చేసింది 2 మహిళా ఆర్మీ అధికారులు అని చెప్పేసి తెలుస్తుంది. మరి ఎలా అనిపిస్తుందో? మహిళలు అంటే చిన్న చూపు చూసే సొసైటీలో ఉన్నాం, బట్ 2 మహిళలు ఈ ఆపరేషన్ని చేపట్టారంటే తప్పకుండా అండి. ఆ 2 మహిళలు ఏదైతే ఉన్నారో సోఫియా కల్నల్ గారికి, అదేవిధంగా వింగ్ కమాండో వాళ్ళిద్దరికి కూడా నా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ భారతదేశం కోసం మీరు ప్రాణ త్యాగానికి కూడా సిద్ధపడి మీరు ఈ యుద్ధాన్ని విజయవంతంగా పూర్తి చేశారు. కేవలం 20 నిమిషాల్లోనే మీ లక్ష్యాన్ని ఛేదించారు. అదేవిధంగా ఉగ్రవాద స్థావరాలపైన, అదేవిధంగా ఏదైతే ఉగ్రవాద నివసించే ప్రదేశాలపైనే కేవలం దాడి చేయడం జరిగింది. కనీసం అక్కడ చీమకు కూడా హాని చేయకుండా వాళ్ళ టార్గెట్ని అయితే చాలా నిర్ణీత సమయంలో పూర్తి చేసినందుకు రియల్లీ హ్యాట్స్ ఆఫ్ వాళ్ళిద్దరికి కూడా. సో మన పీఎం మోడీని అండ్ మన భారతదేశాన్ని నాశనం చేస్తా అని చెప్పిన వాళ్ళే వెళ్ళి అండర్ గ్రౌండ్లో దాక్కున్నారు. సో అంత ధైర్యం లేనప్పుడు అన్ని మాటలు ఎందుకు అనాలి పాకిస్తానీ? వాళ్ళ ధైర్యం ఈ రోజు కాదండి, వాళ్ళకి ఏ రోజు కూడా ధైర్యం లేదు. అందుకే ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నారు. అది ఎందుకంటే ఏమి తెలియని పాపం పిల్లల్ని ఉగ్రవాదంతో పెంచి పోషించి వాళ్ళ దేశం కోసం మీరు చావాలి, మీరు చావడానికైనా సిద్ధపడాలని వాళ్ళను బాంబులు పట్టుకొని మీరు దేశం కోసం దాడి చేయండి, భారతదేశాన్ని పేల్చేయండి, ఇది చేయండి అని మనము గతంలో ఒక సినిమా విషయం ఖడ్గం సినిమా ఏ విధంగా అయితే అట్లా తయారు చేస్తున్నారు. పాపం ముక్కుపచ్చలారని పాకిస్తానీ పిల్లలను రెచ్చగొట్టి వాళ్ళను దేశద్రోహులుగా తయారు చేస్తూ వాళ్ళు చావాలి లేదంటే భారతదేశంలో పౌరులను చంపాలని రెచ్చగొడుతున్నారు. సో అది చాలా బాధాకరం. ఇప్పటికైనా పాకిస్తాన్ ప్రజలు ఒకసారి గమనించుకొని మీ గవర్నమెంట్ నుండి మీ ఆర్మీని తరిమి మీరే కొట్టండి. మీరు కొడితేనే భారతదేశం నుండి మీకు కొంతవరకు విముక్తి అనేది కలుగుతుంది. లేదంటే నరేంద్ర మోడీ గారు కూడా ఎవరిని కూడా వదిలిపెట్టే పరిస్థితి లేదు. ఉగ్రవాదాన్ని మొత్తం కూకటి వేళ్లతో సహా పెగిలించేస్తారు. సో పాకిస్తాన్ ఇప్పటికైనా తోక ముడుస్తుందా లేకపోతే దొంగ దెబ్బ తీస్తుందా? మీరు అన్నట్టు ఇంతకుముందు అన్నట్టు తోక ముడిచారు కాబట్టే వాళ్ళ దేశ ప్రధాని ఆ బంకర్లో జాక్కోవడం జరిగింది. అదేవిధంగా వాళ్ళ ఆర్మీ చీఫ్ వేరే దేశాలకు వెళ్ళిపోయారనే సమాచారం ఉంది. అంటే దీని అర్థమే తోక ముడుచుకోవడం. వాళ్ళు భయానికి ఇప్పుడు గడగద వణుకుతున్నారు భయంతో. సో మనకు ఉన్న సమాచారం ఇప్పటికే కోట్లలో, కొన్ని వేల కోట్లలో నష్టమైతే అక్కడ పాకిస్తాన్కి జరిగింది. సో ఇప్పటివరకు నాకు తెలిసి అయితే భయం అనేది పుట్టించాడు నరేంద్ర మోడీ. సో అది భయం లేకుంటే కూడా ఏం ప్రాబ్లం లేదు. మళ్ళీ ఒకసారి రాండి యుద్ధం చేయడానికి. ఇండియన్ ఆర్మీ సత్తా ఏంటో ఇప్పుడే చూశారు. ఇంకా కావాలనుకుంటే కూడా 24 గంటలు మా ఇండియన్ ఆర్మీ బార్డర్లోనే కాపులతోటి ఉంటుంది. మీరు ఎప్పుడు వచ్చినా, ఏ క్షణం వచ్చినా మిమ్మల్ని ఎదుర్కోవడానికి సంసిద్ధంగా ఉంది మా ఇండియన్ ఆర్మీ. మీరే కాదండి, మీలాంటి 100 పాకిస్తాన్లు వచ్చినా కూడా ఇండియా ఒక వెంట్రుకు కూడా వీకలేరని మేము తెలియజేస్తున్నాం. సో అంబట్ రాయుడు ఏమన్నారంటే యుద్ధం ఆపేయండి, శాంతంగా ఉండండి అని చెప్పేసి ఒక ట్వీట్ అయితే చేశారు. అంబట్ రాయుడు గారు ఏమన్నారంటే, యాక్చువల్గా కన్ను మనం పొడుచుకుంటూ పోతే దేశం అంధకారం అయిపోతుంది, 2 కన్నులు పోతే దేశం సో ఇట్లా ఎన్ని రోజులు చేసుకుంటుంటారా అని అన్నారు. సో అంబటి రాయుడు గారికి నేను ఒకటి విజ్ఞప్తి చేస్తున్నా, దేశం కోసం మీరు క్రికెట్ ఆడారండి, రేం బగలు కష్టపడి ఎన్నో సెంచరీలు కంప్లీట్ చేశారు, ఎన్నో మ్యాచ్లు ఆడారు ఈ దేశం కోసం. మీరు ఇలాంటి పోస్ట్ పెట్టడం సరికాదండి. ఎందుకనంటే దేశం కోసం ఒక క్రికెటే కాదండి, అవసరమైతే ప్రాణ త్యాగం చేసినప్పుడే ఈ దేశ పౌరుడిగా
ఆర్టిస్ట్గా మీకు గుర్తింపు అనేది ఉంటుంది. అంతే తప్పించి ఈ దేశానికి వ్యతిరేకంగా మాట్లాడడం అంటే మీరు ఈ దేశ సార్వభౌమాధికారాన్ని ధిక్కరించినట్టు అవుతుంది. మీ పైన రాజ్యద్రోహం కేసు కూడా నమోదు చేయడం జరుగుతుంది. ఎందుకనంటే మీరు ఎంత పని చేశారనేది కాదండి, మీరు మీ గౌరవాన్ని కాపాడుకుంటే మంచిది. ఎందుకంటే మీరు సరే ఒక మంచి ఉద్దేశంతో పెట్టారు. ఎందుకంటే కన్ను పొడుచుకుంటే ఏం జరగదు, దేశానికి నష్టం జరుగుతుంది, ప్రపంచం చీకటి అవుతుంది. కానీ అది ఎప్పుడండి యుద్ధంలో అలాంటి రాజనీతి అనేది ఉండదండి. యుద్ధంలోకి దిగిన తర్వాత శరణమా మరణమా రెండే ఆప్షన్స్ ఉంటాయండి. మానవత్వం జాలి అనేది యుద్ధం దిగిన తర్వాత ఇవన్నీ ఏమి ఉండవండి. అది అంబటి లాంటి అంబటి గారు అలాంటి పెద్ద క్రికెటర్కి తెలియదని నేనైతే అనుకోవడం లేదు. ఇలాంటి పోస్టులు కొంచెం ఆలోచించేటప్పుడు దేశ పౌరులను డైవర్ట్ చేస్తున్నాం అనేది ఒక ఉద్దేశంగా చూడండి. ఎందుకంటే మీ వైపు చాలామంది ఫాలోవర్స్ ఉంటారు, వాళ్ళందరినీ కూడా మీరు మిస్గైడ్ చేస్తున్నారు. సో వాళ్ళందరినీ మిస్గైడ్ చేయడం అంటే ఈ దేశానికి ద్రోహం చేసినట్టు అవుతుంది. సో ఏదైనా పోస్ట్ పెట్టేటప్పుడు ఒక అంబటి రాయుడే కదండి, ఇంకా ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళు కానీ అండి, పొలిటీషియన్స్ కానీ ఎవరైనా అండి ఈ దేశంలో ఉన్న పౌరులుగా జీవించినప్పుడు ఈ దేశంలో గాలి పీలుస్తున్నారు, ఈ దేశ రిజర్వేషన్లు అనుభవిస్తున్నారు, ఈ దేశంలో తింటూ ఈ దేశంలో ఉంటూ ఇలాంటి మాటలు మాట్లాడడం అనేది చాలా బాధాకరం. ఇప్పటికైనా భారత ప్రజలను ఒకసారి క్షమించాలని కోరుకోవాలని నేను అనుకుంటున్నాను.